హాయ్ ఆల్, ముందు రోజు నైటే జీలకర్ర వాము సోక్ చేసి పెడతానండి. అలాగే పెసలు కూడా నానబెట్టుకుంటాను స్ప్రౌట్స్ కోసం. అలాగే ఎండి ఖర్జూరం అంటే డ్రై డేట్స్ కూడా నైటే సోక్ చేసుకుంటాను. అలాగే మార్నింగ్ కొంచెం రాగి మాల్ట్ చేస్తానండి. ముందు రోజు సోక్ చేసుకున్న జీరా వాటర్ని అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక గ్లాస్లో ఒక స్పూన్ హనీ వేసుకుంటున్నాను. అలాగే మన వాటర్ బాయిల్ అయింది కదా, దాన్ని ఫిల్టర్ చేసుకొని అందులో కొంచెం లెమన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని తాగేయాలి. తర్వాత ముందు రోజు సోక్ చేసుకున్న శనగలు ఉంటాయి కదండి, వీటిని కూడా నేను బాయిల్ చేసుకున్నాను. అలాగే నైట్ టిఫిన్కి అయితే మిల్లెట్ దోశ వేయాలనుకుంటున్నాను. అందుకే మిల్లెట్స్ అన్నీ కూడా సోక్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి 6 అవర్స్ ముందే సోక్ చేసుకోవాలి. మిల్లెట్స్ అన్నీ మిక్స్ చేసి ఒక కప్పు వేసుకుంటున్నాను. అలాగే మూంగ్ దాల్ రాజ్మా కూడా ఒక కప్పు, ఇంకా ముసిరిపప్పు ఒక కప్పు, హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి. అలాగే ఉరద్ దాల్ ఒక కప్పు వేసుకుంటున్నాను. రైస్ కూడా ఒక కప్పు వేసుకొని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.